హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం వేసవిలో చల్లగా ఉండే విధంగా మరియు కడుపులో చల్లగా ఉండేలాగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అస్సలు కస్టర్డ్ పౌడర్ వాడకుండా మనం ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుంటున్నాం. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తిన్నంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఇంకా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా మనం ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్లో 1/2 లీటర్ పాలు వరకు వేసుకోండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే గేదె పాలు తీసుకోవచ్చు, ఆవు పాలు తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలన్నీ బాగా మరగనివ్వండి. అలానే మరీ ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు. కాకపోతే మనం పాలు మరిగినంతసేపు మాత్రం మనం కలుపుతూ ఉండాలి. పాలు మరిగిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మార్కెట్లో మనకి 10 రూపాయలకే మిల్క్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు లీటర్ పాలు వేసుకొని 1/2 లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత చూడండి, ఇలాగ మనకి పాలన్నీ మరిగే వరకు మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట సేపు అలానే ఉంచేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు కావాలంటే బయటే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు అదే పాన్లో 2 కప్పులు నీళ్లు వేసుకోండి. నీళ్లు బాగా మరగనివ్వాలి. చుట్టూ ఉన్న పాల పౌడర్ ఏమన్నా ఉంటే మనకి నీళ్ళల్లోకి వేసుకొని నీళ్ళని మరగనివ్వండి. చూడండి, నీళ్లు మరిగింది కదా, ఇలాగా మరిగిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. 2 కప్పులు నీళ్లు వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను 1 గంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి. చల్ల నీళ్ళల్లో సగ్గుబియ్యం వేస్తే మనకి అడుగు పట్టేస్తాయి కాబట్టి నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేసుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని బాగా మరిగించి సగ్గుబియ్యం ఉడికే వరకు ఉడికించండి. నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నట్లయితే మనకి సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు కలుపుతూ ఉండాల్సిన లేదు. కానీ ఏదైనా స్టీల్ గిన్నెలో పెట్టుకున్నట్లయితే సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు మాత్రం కంపల్సరీ మనం పొయ్యి దగ్గరే ఉండాలి. లేదంటే మనకి సగ్గుబియ్యం అడిగట్టేస్తుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేయండి. ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా వడకెట్టే దానిలో ఒక గిన్నెలో మనం వడకెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద వాటర్ని మనం పక్కన పెట్టేసుకొని పైన ఉన్న సగ్గుబియ్యం మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాము. కింద ఉన్నది కావాలంటే మనం తాగేయచ్చు కొంచెం బెల్లం వేసుకొని. నెక్స్ట్ 1 స్పూను సబ్జా గింజలు తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు ఉన్నాయి కదా, దానిలో ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. సగ్గుబియ్యం చల్లారిన తర్వాత ఉండలుగా ఉంటుంది. పాల్లో వేసి కనీసం 2 నిమిషాలు ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని దీనిలో వేసేసుకోవాలి. సబ్జా గింజలు కానీ సగ్గుబియ్యం కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం యాపిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అరటిపండు 1, దానిమ్మకాయ పిక్కలు కొన్ని, మామిడికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కాదు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. మామిడికాయ లేదు, దానిమ్మకాయ లేదు అనుకోకుండా ఓన్లీ అరటిపండుతో కూడా మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. ఇందులో మనం బెల్లం కానీ పంచదార కానీ ఏది యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఖర్జూరం కొంచెం, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రూట్స్ వేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది. లేదు మనకి స్వీట్ తక్కువ ఉన్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, పంచదార కూడా వేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి ఏది వేసుకోకపోయినా కూడా ఇది స్వీట్గానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా వేసవిలో పిల్లలు ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.